హాయ్ అండి. ఈరోజైతే మనం బీట్రూట్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. దాంతో పాటు మీరు కొంసేపు వీడియో చూస్తే మీకు ఒక మంచి ప్రోడక్ట్‌ని కూడా చూపిస్తున్నాను. దాన్ని కూడా చూడండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఓకే. సో ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ లైటర్ అనేది ఉంది కదా! ఈ లైటర్‌ని గురించి మీకు చెప్తున్నాను. ఇది ఓన్లీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనకి ఆ మామూలు లైటర్స్ లాగా ఊరికే అయిపోదు దీంట్లో. ఒక 4 డేస్ వరకు మనం ఫుల్‌గా ఒక 1 ½ అవర్ పెట్టామంటే ఫుల్ అవుతుంది. ఆ ఫుల్‌గా పెట్టుకున్నాము అనంటే మాత్రం సూపర్‌గా పనిచేస్తుంది. 4 డేస్ వరకు బాగా వస్తుంది. మేము ఇది కొన్ని కూడా 6 మంత్స్ టు అబోవ్ అయింది. మాకైతే ఏ రిపేర్ కూడా రాలేదు. సో మనం బీట్రూట్‌ని ఇలా పీసెస్ ఉంటాయి కదా! ఇలా చిన్న చిన్న పీసెస్‌గా తరుక్కోవాలి. మరీ సన్న పీసెస్ తరుక్కుంటే తొందరగా మాడిపోతాయి. కాబట్టి కొద్దిగా మందంగా ఉండే ఇలాంటి పీసెస్‌ని మనం తరిగి పెట్టుకోవాలి. నేనైతే 2 బీట్రూట్‌ని అయితే తీసుకున్నాను. సో పాలు ఈ మధ్య చాలా మనకి బాగుండడం లేదు కదా! పౌడర్ అట్లా కలుపుతున్నారు కదా! నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు మా పాలు లీటర్ 60 రూపీస్. ఇక్కడ మీరు చూస్తే పాలన్నీ కూడా చాలా ఎంత బాగా మందంగా ఉన్నాయి. అంటే ఎక్కువ నీళ్ళైతే వాళ్ళు కలపలేదు. పెరుగు కూడా చూడండి అంత మీగడైతే వస్తూ ఉంది. ఫ్రిడ్జ్‌లో పెడితే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. కానీ నాకొక డౌట్ ఏంటి అనంటే మనం కాచినప్పుడు గిన్నె కింద ఉంటది కదా! మనకి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అది పౌడర్ ఏస్తే ఫామ్ అయితుందా? నార్మల్ పాలకు గూడా వస్తుందా? అనేదైతే నాకు తెలియడం లేదు. ఎవరికైనా తెలిస్తే మాత్రం చెప్పండి. సో మనం ఇప్పుడు బాండీ హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్నాక దాంట్లో ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే పడుతుందండి. అంతకన్నా ఎక్కువ అది అసలు బీట్రూట్ ఆయిల్ పీల్చుకోదు ఎక్కువగా. మనకి ఈ కొద్దిగా ఆయిల్‌తోనే మనము కర్రీనంతా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్‌ని వేశాక మనం కొద్దిగా కాగింది అన్నప్పుడు దాంట్లోకి ఆవాలని, జీలకర్రని మనము యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకొని పెట్టుకున్నాక మనము కొద్దిగా హీట్ అవుతుంది కదా! అవి చిటపటలాడుతూ ఉన్నప్పుడు మనకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం నూనెలో పసుపుని యాడ్ చేసుకోవడం వల్ల మనకి కూర అంతా కూడా మంచి కలర్ అనేది వస్తుంది. అందుకే నూనెలో పసుపునేసుకుంటే బాగుంటుంది. మనం కర్రీ మీద, ముక్కల మీద, వెజిటేబుల్స్ మీద వేసుకోవడం కన్నా నూనెలో వేసుకొని ఒకసారి ట్రై చేయండి. సో మనం తరిగి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలన్నిటిని వేసి సిమ్‌లో పెట్టి మూతతో మనం క్లోజ్ చేయాలి. ఒక 10 మినిట్స్ వరకు ఫస్ట్ అయితే మూతతో మూసి పెట్టాక కలర్ అనేది మీకు చేంజ్ కనిపిస్తూ ఉంటుంది బీట్రూట్‌కి. సో ఇప్పుడు మనం మూత తీసేసి మీడియం ఫ్లేమ్, కొంచెం ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టుకొని మనం కొంతసేపు ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేయాలి. తర్వాత కొద్దిగా ఇలా క్రిస్పీగా అవుతూ వస్తాయి. అలాంటప్పుడు మనము సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలిపి మళ్ళీ కొద్దిసేపు ఒక 10 మినిట్స్, మొత్తం ఒక 15 మినిట్స్‌లో మనకు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఇలా మనకి క్రిస్పీగా బీట్రూట్ అనేది తయారైపోతుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. మీరు ఒకసారి ట్రై చేసి తప్పకుండా చూడండి. సో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే నాకు పట్టింది. మీరు కొంచెం కారం తిన్నట్టయితే వేసుకోండి. ఎక్కువ కారం పట్టదు, బికాస్ బీట్రూట్ చప్పగా ఉంటుంది కాబట్టి. సో చూసారు కదా ఎంత క్రిస్పీగా తయారైందో బీట్రూట్. చాలా క్రిస్పీ, అంటే అంత క్రిస్పీగా ఉండదు, అంత మెత్తగా ఉండదు. తినడానికి టేస్టీ అనిపిస్తుంది. స్వీట్నెస్ అనేది మనకు పోతుందనమాట. దానివల్ల కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. సో నేను ఈరోజైతే మా పిల్లలకి లంచ్ బాక్స్‌కి ప్రిపేర్ చేశాను కాబట్టి ఇలా ఇద్దరికి అయితే నేను కట్టి పెట్టాను, చూస్తున్నారు కదా! సో మంచి టేస్టీగా ఉంటది కూడా ఆఫ్టర్‌నూన్‌కి. దాంతోపాటు ఇన్‌స్టాంట్ దోసనైతే ఈరోజు టిఫిన్‌గా చేశాను వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి. సో ఈరోజైతే నాకు ఇలా అయిపోయింది డే అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.